శివసాయి ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి 177 మంది లబ్ధిదారులకు 1,79,00,000 చెక్కులను పంపిణీ చేసిన మహేందర్ రెడ్డి పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే చేమకూరు మల్లారెడ్డి, సీనియర్ నాయకుడు వజ్రేష్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గంలో 584 మంది లబ్ధిదారులకు గాను 5,90,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశాం అని మహేందర్ రెడ్డి తెలిపారు. సార్ నెక్స్ట్ రానియండి. మెడ్చల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండండి. మీరు సంబంధించిన వాళ్ళు ఉండండి. మిగతా తహసీల్దార్లు ఈ లోపల వాళ్ళకి ఇచ్చేయండి కింద. చల్ ఎవరు అయిపోయిందా? ప్రజాప్రతినిధి కొంచెం జరిగితే జవహర్ నగర్ వాళ్ళు వస్తారు. సార్ సార్ చెక్ తీసుకున్న కూర్చోండి. అందరితో ఒక ఫోటో తీపిస్తాం స్టేజ్ మీద. కింద చెక్ తీసుకున్న వాళ్ళు కూడా కూర్చోవాలి. అమ్మా అయిపోయిన వీటిలన్నిటి కూడా పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ కూడా ఇప్పించి అభివృద్ధిలో ముందు తీసుకోవడానికే తప్పకుండా ముందుంటాం. అదేవిధంగా ఈ మేడ్చల్ నియోజకవర్గం చాలా పెద్దది. ఎన్ని చేసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసినామని చెప్పి ఎవరు కూడా చెప్పుకోలేరు. ఎవరైతే ముందు మేయర్లు కానీ, చైర్మన్లు కానీ, కౌన్సిల్ కానీ వాళ్ళ పరిధిలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో అన్ని కూడా అయిపోయినా మనం చెప్పలేము. ఒకదాని కూడా ఒకటి వస్తూనే ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమం ఒకటైనాక ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రజలు అడగకుండా చేయవలసిన బాధ్యత మనకు ఉన్నది. తప్పకుండా ఎన్ని నిధులైనా తీసుకొచ్చి అభివృద్ధిలో ముందు తీసుకుపోదాం. అదేవిధంగా డాక్రా సంఘాలు కూడా 2 లక్షలు ఇచ్చి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు కూడా మరి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ముందు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వ్యక్తిగతంగా